నేను మీకు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా? నిన్న బోర్ దగ్గర నాకు ఇది ఇరిగిపోయిందని చెప్పినా కదా, నేను ఒక పాయింట్ వేసిన తర్వాత అది ఇరిగిపోతే ఏమైందంటే ఇప్పుడు మనకి ఇక్కడ లూమేజ్లో వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ ఉంది, కానీ అది పవర్ సరిపోతుందా బాగా ఎర్రగా అయితే కాలువాలన్నమాట. అది ఎర్రగా అవుతలేదు దీంతో. ఇప్పుడు మేమైతే అక్కడికి పోతున్నాం, లుండాజీకి పోయి అక్కడ గ్యాస్ వెల్డింగ్ చూసుకొని వాళ్ళ దగ్గర బాగా హీట్ చేసి దాన్ని అయితే ఓపెన్ చేస్తాం అనమాట. అదే ఈ వీడియో. మనకి ఇట్లా డ్రిల్లింగ్లో చాలామందికి అట్లనే అడాప్టర్ ఇరిగిపోతుంది, వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు. మరి మనమైతే ఈ విధంగా చేస్తాము. మొత్తం నేనైతే ఇది చూపిస్తాను ఎట్లా అనేది. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లుమేజీ నుండి స్టార్ట్ అయినా నేను లుండాజీ పోతున్నా. లుండాజీలో మనకి ఉందో లేదో తెలియదు, అంటే కొద్దిగా పెద్ద టౌనే కాబట్టి ఖచ్చితంగా ఉంటుందని ఒక హోప్తో అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దాన్ని మళ్ళీ ఒక రాడ్డు పెట్టి వెల్డింగ్ చేసి అడాప్టర్ అయితే తీయాలి, ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ అడాప్టర్ రాకపోతే పని నడవదు, అసలు నడవదు. బోర్ వేయలేము, లేదంటే స్పిండిల్ మార్చుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు అడాప్టర్ వచ్చేస్తే ఇరిగిపోయిన థ్రెడ్ వచ్చేసిందంటే మనం ఆ థ్రెడ్ తీసేసి అడాప్టర్ వేసేసుకున్నామంటే అయిపోతుంది. మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చు డ్రిల్లింగ్. ఆ అడాప్టర్ కానీ ఇరిగిపోయిన థ్రెడ్ కానీ రాలేదంటే మనం మొత్తం స్పిండిల్ మొత్తం మార్చాల్సి ఉంటుంది అనమాట. సో స్పిండిల్ అయితే ఉంది, స్పిండిల్ తీయాలంటే మళ్ళీ ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. మొత్తం ఆయిల్ బయట తీసేయాలి, పైన టాప్ గేర్ బాక్స్ల నుండి బేరింగ్లు కొద్దిగా హీట్ చేసి, అన్నీ హీట్ చేస్తే పగిలిపోతాయి, కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. వేడి నీళ్ళతో హీట్ చేయాలన్నమాట. మనం స్మోక్ పెట్టినామంటే ఖచ్చితంగా బేరింగ్లు పగిలిపోతాయి. ఓన్లీ వేడి నీళ్ళతో వేడి చేసి తీయాల్సి ఉంటుంది. ఇదంతా మనకి ఇరిగిపోయిన థ్రెడ్ బయటికి రాకపోతాయి, వచ్చేస్తే మనకి ఇబ్బంది లేదు. అడాప్టర్ మళ్ళీ కొత్త అడాప్టర్ వేసేసుకుంటాం, ఎలా విధిగా పని అయితే చేసుకుంటాం అనమాట. ఇప్పుడు లుండాజీకి అయితే పోతున్నా. లుమేజీ నుండి చామాకి, లుమేజీ నుండి లుండాజీకి మనకి ఖచ్చితంగా 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రోడ్డు మొత్తం ఇట్లానే ఉంటుంది, ఇబ్బంది లేదు, స్పీడ్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఆల్రెడీ మనం వచ్చేసినాం. ఎంట్రన్స్ ఇది లుండాజీకి. ఈ బ్రిడ్జ్, ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్లో 2 దాటినామంటే మనం ఖచ్చితంగా లుమేజీ అయితే చేరుకుంటాం. టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో ఇక్కడ 5 గంటలకి క్లోజ్ అయిపోతాయి వర్క్షాప్లన్నీ, 5 గంటలకు క్లోజ్ అయిపోతాయి. మనం వెళ్ళాలనుకుంటే 5 గంటల లోపు వెళ్తే మనకి అడు చేసి పెడతాడు. 5 దాటి 5ంటికి అట్లా పోయినామంటే రేపు పొద్దునే అంటాడు. అందుకని మేము ట్రై చేసినాం, అవుతలేదు. అందుకని ఇక 2 గంటలు అవుతుంది ఇప్పుడు టైం, మధ్యాహ్నం. తినేసి బయలుదేరినాం అనమాట. వెళ్ళిపోయి సీదా డైరెక్ట్ ఆయన దగ్గరికి పోయి ఇక అదొకటి మనం తీపిచ్చేసుకొని, రాకపోతే ఇక వెనక్కి వచ్చేసి, ఇక ఏం చేసేది ఏం లేదు. రాకపోతే వెనక్కి వచ్చేసి వేడి నీళ్ళతో మనం ఇక దాన్ని వేడి నీళ్ళు పోసి తీసేయాల్సి ఉంటుంది అనమాట. ఈ లుమేజీ అయితే వచ్చేసినాం. అది ఎక్కడ ఉంటుంది ఏంటన్నా తెలియదు మాకు. ఇంతకుముందు వర్క్ చేసేటప్పుడు ఇట్లా సూపర్వైజర్ లాగా ఒక అతను పనిచేసిండు అనమాట, గవర్నమెంట్ తరఫు నుండి. వాడు కారు తోలినోడు ఉంది, నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టిన పలానా చోటన ఉందని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు అక్కడికి పోయి అక్కడ వాడిని కలిసి వాడి ద్వారా మనం అక్కడికి వెళ్ళి అది అయితే ఓపెన్ చేసుకోవాలి. వాడు కట్ చేయగలిగితే కట్ చేయించేస్తా లోపల థ్రెడ్ని. ఎందుకంటే లోపల థ్రెడ్, ఫీమేల్ థ్రెడ్ డ్యామేజ్ అవ్వకుండా కట్ చేయించాలి. మనకి ఇది ఓపెన్ అవ్వకపోతే వాడు చేయగలడు అనుకుంటే అట్లా చేయాలి, లేదంటే స్పిండిల్ మొత్తం మార్చేయాలి. హోప్ పెట్టుకోవాలి మనం అది వస్తుందని. ఎందుకంటే లాస్ట్ టైం కలమలో సేమ్ ఇట్లానైతే గ్యాస్తో హీట్ చేసి తీసేయడం అయితే జరిగింది. అది వచ్చేసింది ఈజీగానే. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటన్నది అక్కడికి వెళ్ళి వాడి పనితనాన్ని బట్టి అది ఉంటుంది, వాడి పనితనాన్ని బట్టి ఉంటుంది. ఈ లుమేజీకి మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం లేదా లుండాజీకి దగ్గరలో. ఇది లుండాజీ. ఇక మొత్తం అక్కడ గ్రీన్గా ఒక షెల్టర్ అయితే కనబడుతుంది కదా. ఇక్కడ మొత్తం అందరూ మరి ఇండియన్ ముస్లింలో తెలియదు, పాకిస్తానీ ముస్లింలో తెలియదు, బంగ్లాదేశ్లో తెలియదు. అయితే ఇండియా వాళ్ళే అనుకుంటున్నా. మన వాళ్ళు అయితే ఇండియా వాళ్ళు అయితే ఓకే ఏం కాదు. చాలామంది అయితే ఇక్కడ ముస్లిమ్స్ అయితే ఉన్నారు లుండాజీలో. ఎందుకంటే ఒకరోజు నేను డీజిల్ తీసుకొని ఈ రోడ్డు అమ్మంటే ఇక్కడ షాపులు కనబడుతున్నాయి కదా రైట్ సైడ్లో షాపులు కనబడుతున్నాయి కదా, నీడ్స్ అగ్రో లిమిటెడ్ అని. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే నేను అందులో రైస్ తీసుకోవడానికి రైస్ కొందామని చెప్పేసి వచ్చిన. అప్పుడు ఇక ఈ కనపడే ఈ గ్రీన్ కలర్ షెల్టర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మన స్పైసీస్, కారము, మసాలా వాసనలు అయితే వస్తున్నాయి. ఆ రోజు సండే
దాన్ని బట్టి నాకు అర్థమైంది ఇక్కడ ఇండియన్స్ ఉన్నారంటే ఇండియన్ ముస్లిమ్స్ ఉన్నారని అర్థమైంది అనమాట. ఇదే ఇల్లు, గేటు కనబడుతుంది కదా, అదే ఇల్లు అనమాట. ఇండియన్ ముస్లిమ్స్ అంటే తెలియదు, ఇండియన్ ముస్లిమ్స్ లేదంటే ఇంకెవరు అన్నది తెలియదు, కానీ ముస్లిమ్స్ అయితే ఉన్నారు. మనోడు ఒకటి తెలిసినోడు ఉంటే వాడు చెప్పిండు అనమాట. మనం రెగ్యులర్గా ఇక్కడే డీజిల్ కొట్టిస్తాం, ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ వెయిట్ చేయమంటే వాడు డ్రైవరు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. వాడు రాగానే పోతాం, వచ్చిండు అటు వాడు కారు వేసుకొచ్చిండు అనమాట, మెయిన్ రోడ్ అమ్ముతున్నాడు. ఇక వాడు కారు ఫాలో అవుతే మనం ఏడైతే వెల్డింగ్ చేస్తాడో ఇక అక్కడికైతే వెళ్ళిపోయి వాటితో మనం హీట్ చేయించి తీయాలి. ఎట్లయినా సరే కొద్దిగా కష్టమే అయినా సరే మనకి తప్పదు, తీయాలి. ఎందుకంటే అది రాకపోతే మనకి పని నడవదు, చాలా ఇబ్బంది. ఆ స్పిండిల్ తీయాలంటే చాలా కష్టం అనమాట. స్పిండిల్ దానంతటా అది వచ్చేస్తే ఇబ్బంది లేదు, ఎట్లా బేరింగ్లు పగిలిపోయి బోరింగ్ లోపల బాల్స్ ఊడిపోయి దానంతటా అది వచ్చేస్తే ఇబ్బంది లేదు. అదేంటంటే రాదు, ఇట్లాంటి టైంలో రాదనమాట. ఇక మనోడు నేను ఒక రీమర్కిను అడాప్టర్కి మధ్యలో రాడ్ పెట్టి వెల్డింగ్ అయితే కొట్టిస్తున్నా. ఇప్పుడు పైన అడాప్టర్ని మనోడు ఈ వెల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా వెల్డింగ్ కొట్టేసిన తర్వాత మనోడు ఏం చేస్తాడంటే పైన ఉన్న అడాప్టర్ని కొద్దిగా హీట్ చేస్తాడనమాట. కొద్దిగా అంటే కొద్దిగా కాదు, బాగా హీట్ చేస్తాడు. బాగా హీట్ చేస్తే అది మనకి తిరుగుతుంది అనమాట. హీట్ అయితే తిరుగుతుంది, ఎందుకంటే రస్ట్ అది పట్టేసి ఉంటుంది కాబట్టి హీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే వెల్డింగ్ కొట్టిస్తాం. ఈ అడాప్టర్కి స్పానా పెట్టి మనం రాడ్తో అయితే తోస్తే ఊడిపోతుంది. ఆ ప్లాన్ అయితే వేసి ఆల్రెడీ కలమోలో చేసినాం. ఇది మనం ఆల్రెడీ కలమోలో చేసినాము. కలమోలో చేస్తే అప్పుడు ఈజీగానే వెళ్ళింది. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఏందన్నది చూడాలి. ఇక గ్యాస్ ఇప్పుడైతే గ్యాస్ మనోడు గ్యాస్ పెట్టుకొని రెడీ అయింది, దాన్ని హీట్ చేసి తీయడానికి. ఇప్పుడు మనోడు హీట్ చేస్తే మేము స్నానం పెట్టి తోస్తే తిరిగిపోతుంది. ఊరికనే తిరిగితే ఓకే, తిరగకపోతే ఇక తర్వాత ఏంటన్నది దాన్ని అప్పటికప్పుడు ఆలోచించాలి. స్పిండిల్ తీయడమా లేదంటే థ్రెడ్ కోపీయడమా లేదన్నది ఇక మనం అప్పుడు ఆలోచించాలి. ఇది ఎందుకంటే ఇది వస్తేనే మనకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మనం పని చేయాలన్నా ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ నాకు బోర్లు ఉన్నాయి, ఆ బోర్లు పోవాలంటే ఇది ఓకే ఉంటే పోతాం, లేదంటే మళ్ళీ పోలేం. ఇట్లా మొత్తం ఎర్రగా అయిపోయేటట్టు హీట్ చేస్తే అది తిరుగుతుంది, లేదంటే తిరగదు. ఇది మొత్తం ఎర్రగా అయిపోవాలన్నమాట. ఒకసారి ఏంటంటే ఎర్రగా అయినా తిరగదు. మేమేం చేస్తామంటే అప్పుడు ఆ థ్రెడ్ ఎక్కించేటప్పుడు మన రైస్ వడ్లు సంచి ఉంటుంది కదా, ఆ వడ్లు సంచి పెట్టి టైట్గా అయ్యేటట్టు చేస్తామన్నమాట. ఎందుకంటే మనకి డ్రిల్లింగ్ చేసేటప్పుడు రివర్స్ కొడితే ఈ అడాప్టర్ ఓడొద్దు అని చెప్పేసి ఈ థ్రెడ్కి ఫీమేల్ థ్రెడ్కి మేల్ థ్రెడ్కి ఒక గౌతం లాంటిది పెట్టి టైట్ చేస్తామన్నమాట. అందుకని చెప్పేసి అది ఓడదు. అట్లా చేయకపోతే ఏమవుద్దంటే మనం డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత మనం రాడ్ ఓపెన్ చేసేటప్పుడు రాడ్కి రీమర్ పెట్టి వెల్డింగ్ కొట్టి ట్రై చేసినాం. 2 రీమర్లు ఇరిగిపోయినాయి, కానీ ఇదైతే బయటకు అయితే వెళ్తలేదు అనమాట. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నా అంటే కట్ చేపించేస్తున్నాం థ్రెడ్ని. ఆ థ్రెడ్ అయితే మనోడు కట్ చేపిస్తాడు. గ్యాస్ వెల్డింగ్తో థ్రెడ్ కట్ చేసేసి బయటకు తీస్తా అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసినాం. ఎందుకంటే చాలా ట్రై చేసినాం, మీకు అది రావట్లేదు, పోతలేదు అది. మనోడు కట్ చేస్తా అని చెప్పి కట్ చేసిండు అనమాట. 2 గంటలు టైం తీసుకున్నాడు దీన్ని కట్ చేయడానికి. అదే మన ఇండియాలో అయితే ఇట్లా జస్ట్ ఊరినే అట్లా ఒక 10 మినిట్స్లో కట్ చేసి దాన్ని అయితే తీసేస్తారనమాట. ఇక అది ఈ థ్రెడ్ కనపడుతుంది కదా, ఈ థ్రెడ్ చూపిస్తాను చూడండి, వచ్చింది మనకు బయటికి. చిన్న ముక్కలుగా బయటకు అయితే వెళ్ళిపోయింది ఈ థ్రెడ్. ఇది ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే అనమాట. మొత్తానికి అయితే బయటకు వచ్చింది. సరే మరి ఉంటా, బాయ్.